జనవరి నుంచి ఏటీఎంల ద్వారా ఈపీఎఫ్ నగదు ఉపసంహరణ. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ నుంచి చందాదారులు తమ నిధులు ఉపసంహరించుకుంటే తొలుత బ్యాంకు ఖాతాలోకి చేరేవి. అక్కడ నుంచి మనకు అనువైన రీతిలో తీసుకునేవారం. ఇకపై చందాదారులు తమ ఈపీఎఫ్ ఖాతాలోని నిధుల్లో కొంత భాగాన్ని ఏటీఎం ద్వారా నగదు రూపేణా ఉపసంహరించుకునే అవకాశం 2026 జనవరి నుంచి అమల్లోకి తీసుకురావచ్చని తెలుస్తోంది. వచ్చే నెల రెండో వారంలో జరగబోయే బోర్డు సమావేశంలో ఈపీఎఫ్ఓ నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సిబిటి) ఇందుకు ఆమోదముద్ర వేయొచ్చని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల వార్తా సంస్థ మనీ కంట్రోల్ తెలిపింది. ఇందుకు సంబంధించిన ఐటీ మౌలిక వసతులతో ఈపీఎఫ్ సిద్ధంగా ఉందని సిబిటి సభ్యుడొకరు తెలిపినట్లు వివరించింది. ఈపీఎఫ్ఓ చందాదారులకు ఏటీఎం నుంచే నగదు ఉపసంహరణకు వీలు కల్పించడం కోసం బ్యాంకులు, ఆర్బీఐతో కార్మిక శాఖ మాట్లాడినట్లు ఆ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఏటీఎం ద్వారా నగదు తీసుకోవడానికి చందాదారులకు ఈపీఎఫ్ ఒక ప్రత్యేక కార్డు జారీ చేసే అవకాశం ఉంది.